మనం ప్రతిసారి గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసినప్పుడు, డిష్ టీవీ చూస్తున్నప్పుడు, ఆన్లైన్ పేమెంట్ చేసినప్పుడు లేదా రేపటి వెదర్ చెక్ చేసినప్పుడు వీటన్నింటి కోసం ప్రతిరోజు మనకు తెలియకుండానే ఒక కామన్ టెక్నాలజీ పైన డిపెండ్ అవుతున్నాం. అది ఎర్త్ చుట్టూ స్పేస్ లో అప్రాక్సిమేట్లీ గంటకు 28,000 కిలోమీటర్ల స్పీడ్ తో తిరుగుతుంది. అదే శాటిలైట్. ఈ శాటిలైట్స్ ద్వారానే మన ఫోన్ లోకి, టీవీలోకి మనం వాడుతున్న జీపీఎస్ డేటా, టీవీ ఛానల్స్, వెదర్ ఫోర్కాస్టింగ్, కొంతవరకు ఇంటర్నెట్ ఇవన్నీ వస్తాయి. అయితే ఇక్కడ నోటీస్ చేయాల్సింది ఏంటంటే ఈ శాటిలైట్స్ వాటంతటవే గాలిలో స్పేస్ లోకి వెళ్ళిపోలేవు కదా. వాటిని అక్కడ వరకు తీసుకెళ్లడానికి ఒక వెహికల్ కావాలి. ఆ వెహికలే స్పేస్ రాకెట్. అండ్ స్పేస్ లోకి ఒక వస్తువుని తీసుకుపోవడం అనేది హ్యూమానిటీ సాల్వ్ చేసిన ఒక బిగ్గెస్ట్ ఇంజనీరింగ్ ఛాలెంజ్. ఎందుకంటే శాటిలైట్ ని తీసుకుని రాకెట్ స్పేస్ లోకి వెళ్లడం ఒక ఎత్తు అయితే, ఆ శాటిలైట్ ని స్పేస్ లో కరెక్ట్ ఆర్బిట్ లోకి పంపడం అనేది ఇంకో పెద్ద ఛాలెంజ్. ఇక్కడ ఆర్బిట్ అంటే మన అర్త్ చుట్టూ ఉన్న ఒక ఇన్విజిబుల్ హైవే లాంటిది. కాకపోతే ఫర్ శాటిలైట్స్ ఆ ఆర్బిట్ లోనే శాటిలైట్స్ తిరుగుతూ ఉంటాయి. అయితే చాలా రాకెట్స్ జస్ట్ స్పేస్ లోకి వెళ్లి తిరిగి వస్తాయి. వాటిని సబార్బిటల్ రాకెట్స్ అంటారు. కానీ శాటిలైట్స్ ని తీసుకుపోయే రాకెట్స్ మాత్రం ఆర్బిటల్ రాకెట్స్. అంటే ఇందాక చెప్పినట్టు అవి అర్త్ ఆర్బిట్ లో ట్రావెల్ చేసి అక్కడ శాటిలైట్స్ ని ప్లేస్ చేయాలి. అది చేయడానికి రాకెట్ ఎగ్జాక్ట్ గా టార్గెట్ చేసిన ఆర్బిట్ లోకి వెళ్లి అప్రాక్సిమేట్లీ 28,000 km/h స్పీడ్ ని మ్యాచ్ చేయాలి. నెక్స్ట్ అదే స్పీడ్ లో ఆ ఆర్బిట్ లో శాటిలైట్ ని రిలీజ్ చేయాలి. 1 మీటర్ ఎక్కువ తక్కువ అయినా కూడా ఆ శాటిలైట్ ఎర్త్ మీదకి పడిపోవచ్చు లేదా వేరే ఆర్బిట్ లోకి వెళ్లిపోవచ్చు. సో ఇంత ప్రిసైజ్ క్యాలిక్యులేషన్స్ తో స్పేస్ లోకి వెళ్తేనే ఆ మిషన్ సక్సెస్ అవుతుంది. సో ఇవన్నీ కేపబుల్ అయ్యే మషిన్స్ ని, అంటే రాకెట్స్ ని ఇండియాలో ఇప్పటి వరకు గవర్నమెంట్ ఏజెన్సీ అయినా ఇస్రో మాత్రమే బిల్డ్ చేసేది. బట్ జూలై 18, 2026 రోజు ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ ని బిల్డ్ చేసిన ఒక ప్రైవేట్ కంపెనీ రాకెట్ ని లాంచ్ చేసింది. అండ్ ఆ రాకెట్ సక్సెస్ఫుల్ గా టార్గెటెడ్ ఆర్బిట్ లోకి వెళ్లి శాటిలైట్స్ ని కరెక్ట్ గా ప్లేస్ కూడా చేసింది. ఆ కంపెనీయే హైదరాబాద్ లో ఉన్న స్కైరూట్ ఏరోస్పేస్. ఈ కంపెనీని పవన్ కుమార్ చందన అండ్ నాగభరత్ దాకా అనే ఇద్దరు ఎక్స్ ఇస్రో సైంటిస్టులు స్టార్ట్ చేశారు. ఇది స్కైరూట్ యొక్క ఫస్ట్ ఆర్బిటల్ రాకెట్ లాంచ్. అంతేకాదు ఇండియాలోనే ఫస్ట్ ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ కూడా. ఇది నిజంగా ఇండియాకి ఒక హిస్టారిక్ మూమెంట్. అయితే స్కైరూట్ లాంచ్ చేసిన ఈ రాకెట్ పేరు విక్రమ్ 1. అండ్ ఈ మొత్తం రాకెట్ లాంచ్ మిషన్ కి వీళ్ళు పెట్టిన పేరు మిషన్ ఆగమన్. ఇక్కడ విక్రమ్ అనే పేరు ఫస్ట్ ఇండియన్ స్పేస్ సైంటిస్ట్ అయిన విక్రమ్ సారాభాయ్ గారి పేరులో నుండి తీసుకుంది. ఈయన విజన్ వల్లనే 1969 లో ఇస్రో స్టార్ట్ అయింది. అండ్ మిషన్ ఆగమన్ లో ఆగమన్ అంటే సాంస్క్రిట్ లో అరైవల్ అని అర్థం. ఇప్పుడు ఈ విక్రమ్ 1 అనే రాకెట్ లో వాడిన కొన్ని టెక్నాలజీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ టెక్నాలజీ ఆల్ కార్బన్ కాంపోజిట్ స్ట్రక్చర్. నార్మల్ గా రాకెట్స్ ని మెటల్ తో బిల్డ్ చేస్తారు. మెటల్ స్ట్రాంగ్ ఉంటది బట్ చాలా హెవీ వెయిట్ గా ఉంటది. సో స్కైరూట్ మెటల్ కి బదులు కార్బన్ కాంపోజిట్ అనే మెటీరియల్ ని యూజ్ చేసింది. ఎందుకంటే కార్బన్ ఫైబర్ అనేది మెటల్ లాగానే స్ట్రాంగ్ ఉంటది బట్ చాలా లైట్ వెయిట్ గా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ 100 kg స్టీల్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో 20 kg కార్బన్ ఫైబర్ కూడా సేమ్ అంతే స్ట్రాంగ్ ఉంటది. సో రాకెట్ వెయిట్ తగ్గితే ఫ్యూయల్ తక్కువ బర్న్ అవుతుంది, లాంచ్ కాస్ట్ తగ్గుతుంది, ఎక్కువ శాటిలైట్స్ ని క్యారీ చేయొచ్చు. నెక్స్ట్ 3D ప్రింటెడ్ ఇంజన్ కాంపోనెంట్స్. ఈ విక్రమ్ 1 రాకెట్ లో టోటల్ 2 ఇంజన్ టైప్స్ ఉంటాయి. వాటి పేరు కలం సాలిడ్ ఫ్యూయల్ ఇంజన్స్ అండ్ రమన్ లిక్విడ్ ఫ్యూయల్ ఇంజన్స్. అయితే ఇక్కడ రమన్ లిక్విడ్ ఫ్యూయల్ ఇంజన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంజన్. ఎందుకంటే ఈ ఇంజనే స్పేస్ లోకి వెళ్లిన తర్వాత రాకెట్ ని కరెక్ట్ ఆర్బిట్ లోకి తీసుకెళ్లడానికి యూజ్ అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే స్పేస్ వరకు వెళ్లడం అనేది ఒక కార్ ని స్టార్ట్ చేసి హైవేలో డ్రైవ్ చేయడం లాంటిది. అక్కడ కలం సాలిడ్ ఫ్యూయల్ ఇంజన్స్ వాడతారు. కానీ ఆర్బిట్ లోకి వెళ్లడం ఆ కార్ ని కరెక్ట్ గా పార్కింగ్ లాట్ లో పార్క్ చేయడం లాంటిది. ఇప్పుడు ఇక్కడ రమాన్ లిక్విడ్ ఇంజన్స్ వాడతారు. అయితే ఈ రమాన్ లిక్విడ్ ఇంజన్ లో ఆల్మోస్ట్ చాలా పార్ట్స్ ని స్కైరూట్ వాళ్ళు 3D ప్రింటింగ్ టెక్నాలజీతో ప్రింట్ చేశారు. దీన్నే అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అని కూడా అంటారు. సో ఇట్లా 3D ప్రింటింగ్ చేయడం వల్ల చాలా పార్ట్స్ ని అసెంబుల్ చేయడం అవసరం లేకుండానే మొత్తం ఒకటే పార్ట్ లాగా ఇంజన్ ప్రింట్ అయిపోతుంది. దీని వల్ల టైం, మనీ, ఎఫర్ట్స్ అన్ని తగ్గిపోతాయి అండ్ ఇంజన్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయి. నెక్స్ట్ టెక్నాలజీ రియాక్షన్ కంట్రోల్ సిస్టమ్. ఇది రాకెట్ స్పేస్ లోకి వెళ్లిన తర్వాత ఆర్బిట్ వైపు కరెక్ట్ డైరెక్షన్ లో వెళ్లేలాగా చేస్తుంది. అయితే ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఇందాక రమాన్ లిక్విడ్ ఇంజన్ కూడా రాకెట్ ని ఆర్బిట్ లోకి తీసుకెళ్లడానికి యూజ్ అవుతుంది అని చెప్పినా కదా, మరి ఆర్సిఎస్ కి దానికి డిఫరెన్స్ ఏంది అని. దీన్ని సింపుల్ ఎగ్జాంపుల్ తో చూద్దాం. ఇప్పుడు కార్ లో ఇంజన్ ఉంటది అండ్ స్టీరింగ్ కూడా ఉంటది కదా. అయితే ఇంజన్ కార్ ని ముందుకు మూవ్ అయ్యేలా చేస్తే స్టీరింగ్ మాత్రం ఆ కార్ ఏ డైరెక్షన్ లో వెళ్లాలో డిసైడ్ చేస్తుంది. సేమ్ అట్లనే రమాన్ లిక్విడ్ ఇంజన్ అనేది రాకెట్ ని ముందుకు మూవ్ అయ్యేలా చేస్తే ఆర్సిఎస్ అనేది ఆ రాకెట్ ఏ డైరెక్షన్ లో వెళ్లాలని డిసైడ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మాడ్యులర్ ఏవియానిక్స్. ఇదే ఫైనల్ టెక్నాలజీ. ఇక్కడ ఏవియానిక్స్ అంటే రాకెట్ యొక్క బ్రెయిన్. అంటే కంప్యూటర్స్, సెన్సార్స్, నావిగేషన్, కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇవన్నింటిని ఏవియానిక్స్ అంటారు. ఈ ఏవియానిక్స్ రాకెట్ ని మొత్తం కంట్రోల్ చేస్తాయి. ఇవి రాకెట్ ని మానిటర్ చేస్తాయి, నావిగేషన్ హ్యాండిల్ చేస్తాయి అండ్ అర్త్ మీదకు కమ్యూనికేషన్ కూడా చేస్తాయి. అండ్ మాడ్యులర్ అంటే ఇవన్నింటిని సింగిల్ బిగ్ కంప్యూటర్ లాగా కాకుండా చిన్న చిన్న పార్ట్స్ గా బిల్డ్ చేస్తారు. సో దీని వల్ల ఫ్యూచర్ లో ఏదైనా అప్గ్రేడ్ చేయాలంటే కంప్లీట్ సిస్టమ్ మార్చాల్సిన అవసరం లేకుండా రిక్వైర్డ్ పార్ట్స్ ని మాత్రమే రీప్లేస్ చేస్తే సరిపోతుంది. సో ఇట్లా విక్రమ్ 1 సక్సెస్ కి రీజన్ ఒక ఇంజన్ మాత్రమే కాదు. లైట్ వెయిట్ కార్బన్ కాంపోజిట్ స్ట్రక్చర్, పవర్ఫుల్ కలాం సాలిడ్ ఫ్యూల్ ఇంజన్స్, యాక్యురేట్ రమన్ లిక్విడ్ ఇంజన్, స్మార్ట్ రియాక్షన్ కంట్రోల్ సిస్టమ్, అడ్వాన్స్డ్ 3D ప్రింటింగ్ అండ్ ఇంటెలిజెంట్ మాడ్యులర్ ఏవియానిక్స్. ఈ టెక్నాలజీస్ అన్ని కలిసి ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ ని సక్సెస్ఫుల్ గా స్పేస్ లోకి లాంచ్ చేయడానికి హెల్ప్ చేశాయి. అండ్ ఈ స్కైరూట్ ఫౌండర్స్ యొక్క లాంగ్ టర్మ్ గోల్ ఏంటంటే ఫ్యూచర్ లో రీయూజబుల్ రాకెట్స్ ని బిల్డ్ చేసి హ్యూమన్స్ ని
రాకెట్స్ లో స్పేస్ లోకి తీసుకెళ్లడం. సో ఒకవేళ స్కై రూట్ స్పేస్ ట్రావెల్ స్టార్ట్ చేస్తే మీరు స్పేస్ కి ట్రిప్ కి వెళ్తారా లేదా? అయితే విక్రమ్ 1 తోనే స్టోరీ ఇంకా ఎండ్ కాలేదు. ఇండియాస్ ప్రైవేట్ స్పేస్ రెవల్యూషన్ కి ఇదే ఫస్ట్ స్టెప్.